ఏపీ టెట్ హిందీ సిలబస్ ఫర్ 2025 వచ్చే నెలలో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష హిందీ ఉపాధ్యాయులు హిందీ అభ్యర్థుల కొరకు సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను. నా పేరు మొహమ్మద్ తాహెర్ పాషా, స్టేట్ రిసోర్స్ పర్సన్, ఆంధ్రప్రదేశ్. పేపర్ 1A. ఈ పేపర్ 1A 30 మార్కులకు ఉండబోతుంది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ టీచర్గా సెలక్షన్ కోసం మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ పేపర్ 1A సంబంధించిన సిలబస్ ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను ఇక్కడ దానికి సంబంధించిన సిలబస్ ని వివరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. పేపర్ 1A లాంగ్వేజ్ హిందీ, టోటల్ మార్క్స్ 30. ఈ 30 మార్క్స్ లో కంటెంట్ 24 మార్కులకు, మెథడాలజీ 6 మార్కులకు, వెరసి 30 మార్కులకు పరీక్ష ఉండబోతుంది. ఈ 1A సంబంధించిన సిలబస్ ని మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. కంటెంట్ కి సంబంధించి 1 అవబోధ్, पठित पद्य अपठित पद्य, पठित गद्य अपठित गद्य. यहाँ पर 6वीं कक्षा से लेकर 10वीं कक्षा तक जो भी पठित पद्य हैं और पठित गद्य हैं, इस संबंध में एक अनुच्छेद दिया जाएगा. उसके अंतर्गत आप उन प्रश्नों से संबंधित उत्तर सही चुनकर आप कोष्टक में रखने की कोशिश करना है. ఇక్కడ సీన్ పాసేజెస్, అన్సీన్ పాసేజెస్, సీన్ పోయం, సీన్ ప్రోజ్, ఈ 2 అంశాల నుంచి ఒక పాసేజ్ ఇవ్వబడి ఆ పాసేజ్ నందలి కొన్ని ప్రశ్నలని మిమ్మల్ని అడగబోతున్నారు. ఈ ప్రశ్నల యొక్క ఆప్షన్స్ కరెక్ట్ అయిన ఆన్సర్ ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కవి, కావ్య, రచనాకార్, లేఖక్, రచనాయే. కవులు వాళ్ళ యొక్క కావ్యాలు, అదేవిధంగా రచయితలు వాళ్ళ యొక్క రచనలకు సంబంధించినటువంటి సంపూర్ణ ఇన్ఫర్మేషన్ ని మీరు గ్యాదర్ చేసి అధ్యయనం చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఒక కవి యొక్క పేరు ఇచ్చి ఇతని యొక్క రచన, ఈయనకి సంబంధించిన రచనని ఆప్షన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇది సరైన రచనని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్ణమాల, స్వర, వ్యంజన, वर्ण विच्छेद, अक्षर, संयुक्ताक्षर, द्वित्वाक्षर. वर्णमाला स्वर व्यंजन 12 खड़ी, स्वर मात्राएं, व्यंजन मात्राएं. वर्ण विच्छेद దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది. 7వ తరగతి టెక్స్ట్ పుస్తకంలో ఈ వర్ణ విచ్ఛేద సంబంధించిన అభ్యాసాలు ఇవ్వడం జరిగింది. వాటిని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా. अक्षर संयुक्ताक्षर, संयुक्ताक्षर कैसे बने हैं, द्वित्वाक्षर कैसे बने हैं. सही संयुक्ताक्षर कौन सा है, सही द्वित्वाक्षर कैसा है, इसको पहचाना होगा. शब्द भेद, शब्द ध्वनिया, शब्द रूप परिवर्तन के आधार पर विकारी और अविकारी शब्द. ఇక్కడ శబ్దాల్లో అంటే వర్డ్స్ లో డిఫరెన్సెస్, వాటి యొక్క సౌండ్స్, వాటి యొక్క రూప పరివర్తన ఆధారంగా వికారి పదాలు ఏంటి, అవికారి పదాలు ఏంటి అనేది గుర్తించవలసి. 5వ అంశం व्याकरण. व्याकरण के अंतर्गत व्याकरण లో భాగంగా वचन, लिंग, कारक, काल, विराम चिन्ह, संधि, समास, विलोम शब्द, समानार्थी शब्द, भिन्नार्थी शब्द, मुहावरे, कहावतें, लोकोक्तियां, उपसर्ग, प्रत्यय. ఇక్కడ ఈ సంబంధమైనటువంటి వ్యాకరణ సంబంధమైనటువంటి అంశాలలో వాక్య రూపంలో కానీ, శబ్ద రూపంలో కానీ లింగ పరివర్తన ఎలా చేయాలి, వచన పరివర్తన ఎలా జరుగుతుంది, కారక చిహ్నాలు ఎక్కడ, ఎటువంటి కారక చిహ్నం ఇది, కాల్ వర్తమాన్ కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్, నెక్స్ట్ విరామ్ చిహ్నం పంక్చుయేషన్,
సంధి, సమాస్, విలోమ్ వీటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 6వ అంశంగా ఇక్కడ అకర్మక క్రియ, సకర్మక క్రియ, వాక్యభేద్, వాక్యక్రమ్ దీని సంబంధమైనటువంటి విషయాన్ని మనం పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అకర్మక క్రియ గురించి, సకర్మక క్రియ గురించి, అలాగే వాక్యంలో రకాలు, వాక్యాన్ని క్రమరూపంలో ఏ విధంగా ఉంచాలి అనేటువంటి అంశాలపై మనకి ప్రశ్నలు ఇవ్వబడతాయి. చివరగా 7వ అంశం హిందీ పాఠ్య పుస్తకే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో SCRT వారి ద్వారా ప్రకాశితమైనటువంటి టెక్స్ట్ బుక్స్ ఫర్ సెకండ్ లాంగ్వేజ్, ద్వితీయ భాషకు సంబంధించినటువంటి 6వ తరగతి పాఠ్య పుస్తకం లహర్, అలాగే 7వ తరగతి లహర్ 2, 8వ తరగతి మరలా లహర్, 9వ తరగతి సుగంధ్ 1, 10వ తరగతి సుగంధ్ 2 ఈ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ తో పాటు, వ్యాకరణాంశాలతో పాటు, అభ్యాస కార్యాలతో పాటు దాంట్లో రీడ్ అండ్ ఎంజాయ్, కేవలం రీడ్ అండ్ ఎంజాయ్ పఠన హేతు సంబంధమైన విషయాలపై మనం పట్టు సాధించడం ద్వారా ఆయా సందర్భాల్లో అడిగే ప్రశ్నలకి మనం కరెక్ట్ గా ఆన్సర్ రాయాలి. మెథడాలజీ. ఈ మెథడాలజీ సంబంధించి 6 మార్కులకు మీకు కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ మెథడాలజీలో ఏమి కవర్ చేస్తారు ఈ 6 మార్కులకి అంటే भाषा शिक्षण के सूत्र, पाठ्य योजना, लेसन प्लान्स, భాష की शिक्षा और उपकरण, లాంగ్వేజ్ టీచింగ్ లో ఉపయోగించేటువంటి TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏమేమి ఉంటాయి, వ్యాకరణ కి శిక్ష, వ్యాకరణ పాఠాన్ని ఏ విధంగా నేర్పాలి చెప్పాలి, హిందీ మే మూల్యాంకన్, హిందీలో ఎవాల్యూషన్ ఏ విధంగా చేయాలి, వాల్యుయేషన్. ఇప్పటి వరకు మీరు 30 మార్కులకు అడగబోయేటువంటి ప్రశ్న పత్రంలోని 24 మార్కుల కంటెంట్ లో ఏ అంశాలపై విషయాలు అడగడం జరుగుతుంది, అలాగే 6 మార్కులు మెథడాలజీ సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఏ అంశంపై ఇవ్వబడుతుంది అనేటువంటి సిలబస్ సంబంధమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పగా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కి టీచర్స్ కి షేర్ చేసి నా భాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మరింత మంచిగా మీకు చేరే విధంగా చేసే ప్రయత్నంలో మీరంతా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.